ప్రస్తుత జీవన శైలిలో యువత మేడపైకి ఎక్కారంటే గంటల తరబడి మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం చూస్తుంటాం. కానీ ఆ యువకుడు మాత్రం పచ్చని మొక్కలతో స్నేహం చేస్తున్నాడు. వివిధ ప్రదేశాల నుంచి సరికొత్త మొక్కలను సేకరించి తన మేడపై స్థానం కల్పించాడు. కూరగాయలతో పాటు పూలు, పండ్లు, ఔషధ సుగంధ మొక్కలను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడు. మిద్దెను వ్యవసాయ క్షేత్రంగా మార్చిన ఆ యువకుడు ఎవరో, ఏ మొక్కలను పెంచుతున్నాడో, పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఈనాటి నందనవనంలో చూసేద్దాం రండి మరి. తల్లిదండ్రులతో కలిసి మొక్కల బాగోగులు చూసుకుంటున్న ఈ యువకుడు సూర్యదేవర కళ్యాణ్ సాయి. ఖమ్మం పట్టణం గుర్రాలపాడు ప్రాంతంలో ఉంది మిద్దె సేద్యం. గతేడాది కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కళ్యాణ్కు చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఇలా మిద్దె సేద్యంకు శ్రీకారం చుట్టాడు. అంతర్జాలంలో వెతికి వివిధ రకాల మొక్కలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాడు. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు సరిపడినంత నీటిని అందిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో సొంతంగా ఎరువులు, కషాయాలు తయారు చేసుకుంటూ రసాయనరహిత ఉత్పత్తులను పండిస్తున్నాడు. మొక్కల్లో పరపరాగ సంపర్కం కోసం తేనెటీగల్ని కూడా పెంచుతున్నాడు. మేడపైనే కాదు, ఇంటి ఆవరణలోనూ మెట్లపై కూడా మొక్కలకు స్థానం కల్పించాడు కళ్యాణ్. మొత్తంగా 500కు పైగా మొక్కలు ఉన్నా అందులో అత్యధికంగా అరుదైన మొక్కలే. సాధారణంగా బంగాళదుంపలు భూమిలో పెరుగుతాయి. ఇతను గాల్లో కాసే ఎయిర్ పొటాటో అనే రకం పెంచుతున్నాడు. వీటిని తమిళనాడు నుంచి తెప్పించాడు. కేరళ, కర్ణాటకలో ఎక్కువగా పండే మిరియాలకు తన మిద్దెపై స్థానం కల్పించాడు కళ్యాణ్ సాయి. ఈ మొక్కలు పెంచడానికి వస్తే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో అమ్మా నాన్న వైజాగ్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా పెంచేవారు. కానీ ఇంత ఎక్కువగా పెంచలేదు వైజాగ్లో ఉన్నప్పుడు. ఏం జరిగిందంటే 9th, 10th ఆ టైంకి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, ఎప్పుడూ మా తల్లిదండ్రుల్ని గమనిస్తూ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైందనమాట. ప్లస్ నాకు బాగా ఉపయోగపడిన సమయం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఇంటికే పరిమితం అయిపోయాం కదా. ఆ టైంలో నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా మిద్దె తోటలోకి ఎక్కువ మొక్కలు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో మనకి కూరగాయలు కూడా మనకి ఇబ్బంది అయ్యేది. ఆ టైంలో అందుకని పెద్ద సంఖ్యలో మొక్కలు పెట్టడం అనేది జరిగింది. కానీ వైజాగ్లో ఉన్నప్పటికన్నా ఇక్కడ ఖమ్మం వచ్చేసాక ఈ వాతావరణానికి కానీ, ఇక్కడ అందుబాటులో ఉండే సదుపాయాలకు కానీ ఇంకా మనం పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా సంఖ్య పెంచి మరీ మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే హైదరాబాద్ ఇవన్నీ దగ్గరగా ఉండడం వల్ల రకరకాల మొక్కలు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ప్రత్యేకతకు వస్తే ఎయిర్ పొటాటోలోనే 4 డిఫరెంట్ టైప్స్, గోట్ హార్న్ ఎయిర్ పొటాటో అని, పప్పుల్యామ్ ఎయిర్ పొటాటో అని, ఇట్లా 4 డిఫరెంట్ టైప్స్ ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి. అవే కాకుండా కరక్కాయ అని, పచ్చకర్పూరం మొక్క అని చెప్పి, లేకపోతే బుష్ పెప్పర్, ఇట్లా డిఫరెంట్ మనకి జనరల్గా దొరికే కూరగాయలు పళ్ళ మొక్కలే కాకుండా ఎగ్జాటిక్గా కొంచెం డిఫరెంట్గా ఉండేవి కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సీడ్ అయ్యామండి. ఎయిర్ పొటాటోస్ కానీ, బుష్ పెప్పర్ కానీ అన్నీ ఇప్పుడు ఖాతాలో ఉన్నాయి. ఇంకా అయితే మాకు వారానికి సరిపడా మొత్తం కూరగాయల వరకు ఇంట్లోనే పెంచుకునే స్టేజ్లో ఉన్నామండి. దాదాపు ఇప్పటికైతే 3-4 రోజుల పైనే వారానికి మా కూరగాయలు ఇంట్లోనే మేము కాయించుకొని తినగలుగుతున్నాము. ఉల్లిపాయ, వెల్లుల్లి మాత్రం ఎక్కువగా కొనాల్సి వస్తుంది. అండ్ వర్షాల వల్ల టమాటాలు ఇవి కూడా ఈసారి ఇబ్బంది అయినాయి. మన వరదలు వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో కూడా మేము ఇంట్లోనే కూరగాయలు ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పడకపోవడం కూడా జరిగింది. ఇంకా పళ్ళ మొక్కలకు వస్తే కూడా సీతాఫలాలు, వాటర్ యాపిల్స్, యాపిల్ బేర్లో 2 డిఫరెంట్ టైప్స్, మల్బెర్రీస్, ఇట్లా అన్ని రకాలు ఇంట్లో కాయించుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరండి. సమయం దొరికితే టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న నేటి యువతరానికి ఆనందంతో కూడిన ఆరోగ్యకర జీవనానికి మిద్దె సేద్యం ఒక చక్కని మార్గమని చూపిస్తున్న కళ్యాణ్ సాయి సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం.